Good morning, buddies. Welcome back to our channel and welcome back to our series of communication English videos. మనం ఇంగ్లీష్ని ఒక స్కిల్గా భావించి ఒక స్టెప్ బై స్టెప్ ప్రకారం నేర్చుకుంటున్నాం. ఆ ప్రాసెస్లో భాగంగా మనం వర్డ్స్ పైన అదే పదాల పైన కాన్సన్ట్రేషన్ ఇప్పటి వరకు చేసాం. అంటే పదాలంటే ఏంటి, అవి వాక్యంలో ఏ పని చేస్తాయి, అవి ఎన్ని రకాలు అని తెలుసుకున్నాం. అందులో భాగంగా నౌన్స్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ అనే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక్కొక్క దాని గురించి విడివిడిగా నేర్చుకున్నాం. ఆ తర్వాత హోమోఫోన్స్, హోమోనేమ్స్, హోమోగ్రాఫ్స్ అనే రకరకాల పదాల గురించి తెలుసుకున్నాం. తరువాత యాంటినమ్స్, సినోనిమ్స్ అనే పదాల రకాల గురించి తెలుసుకున్నాం. దిస్ ఈజ్ ద బేసిక్ స్టఫ్ ఆఫ్ వర్డ్స్. ఇది వర్డ్స్కి సంబంధించిన ఒక బేసిక్ స్టఫ్. వర్డ్స్నే మనం వొకాబులరీ అంటాం. మన వొకాబులరీ ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత ఫ్లూయెంట్గా కమ్యూనికేట్ చేయగలం. ఇంగ్లీష్లో చాలా పదాలు ఉంటాయి. అన్ని పదాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకోలేము కూడా. సో మనకి ఏవైతే పదాలు అవసరం అవుతాయో వాటి గురించి మనం తెలుసుకోవాలి. నేను చెప్పిన బేసిక్ థింగ్స్ అన్నీ కూడా బేసిక్ వర్డ్స్. మీరు ఏ ఫీల్డ్ అయితే ఎంచుకున్నారో ఆ ఫీల్డ్కి సంబంధించిన వొకాబులరీ పైన గ్రిప్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మనం ఇంగ్లీష్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం కనుక మీరు కూడా ప్రీవియస్ వీడియోస్ని ఒక్కొక్కటిగా చూడడానికి ప్రయత్నించండి. వీటి గురించి మీకు ఆల్రెడీ తెలిసినప్పటికీ మరొకసారి చూస్తే మళ్ళీ రివైజ్ అయినట్టు ఉంటుంది. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, హోమోఫోన్స్, హోమోనేమ్స్, హోమోగ్రాఫ్స్, యాంటినమ్స్, సినోనిమ్స్ మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నవే. కానీ చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ని ఒక సబ్జెక్టుగా చూసి దాన్ని చదవడం, గుర్తుపెట్టుకోవడం, రాయడం, మార్కులు పొందడం, దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ని కమ్యూనికేట్ పర్పస్లో నేర్చుకుంటున్నాం. సో ఒక్కొక్క వీడియోని జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించండి. మనం ఈ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగంగా టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈస్ ఫ్రేజ్, క్లాజ్ అండ్ సెంటెన్స్ అండ్ వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3 థింగ్స్. అంటే ఈరోజు ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి తెలుసుకుంటాం. అదేవిధంగా వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా తెలుసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఫ్రేజ్. ఫ్రేజ్ మీన్స్ a group of words without a subject or a verb. ఫ్రేజ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అందులో సబ్జెక్ట్ అయినా ఉంటుంది లేదా వెర్బ్ అయినా ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటే వెర్బ్ ఉండదు, వెర్బ్ ఉంటే సబ్జెక్ట్ ఉండదు. దట్ ఈస్ ఫ్రేజ్. ఫ్రేజ్ అనేది కంప్లీట్ అర్థాన్ని ఇవ్వదు. ఫ్రేజ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అది కంప్లీట్ అర్థాన్ని ఇవ్వదు, పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అందులో సబ్జెక్ట్ అయినా ఉంటుంది, వెర్బ్ అయినా ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటే వెర్బ్ ఉండదు, వెర్బ్ ఉంటే సబ్జెక్ట్ ఉండదు. దట్ ఈస్ ఫ్రేజ్. ఫ్రేజ్లో నౌన్ ఫ్రేజెస్ ఉంటాయి, యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ ఉంటాయి, వెర్బ్ ఫ్రేజెస్ ఉంటాయి, యాడ్వర్బ్ ఫ్రేజెస్ ఉంటాయి, ప్రిపోజిషన్ ఫ్రేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఒక అందమైన పుష్పం. అది ఒక కంప్లీట్ అర్థాన్ని ఇచ్చిందా? లేదు. సో దిస్ ఈజ్ ఏ నౌన్ ఫ్రేజ్. కుడెంట్ డూ, కుడ్ అనేది వెర్బ్, డూ అనేది కూడా వెర్బే. దిస్ ఈజ్ ఏ వెర్బ్ ఫ్రేజ్. వెరీ ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీ అనేది ఒక యాడ్జెక్టివ్. దిస్ ఈజ్ అన్ యాడ్వర్బ్. దిస్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ ఫ్రేజ్. రియల్లీ ఫాస్ట్, దిస్ ఈజ్ an adverb. So this is also an adverb. This is adverb phrase. On the 29th, on అనేది preposition. So this is a preposition phrase. Phrase అంటే ఏం కాదండి, ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అది పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అందులో సబ్జెక్ట్ అయినా ఉంటుంది, వెర్బ్ అయినా ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటే వెర్బ్ ఉండదు, వెర్బ్ ఉంటే సబ్జెక్ట్ ఉండదు. దట్ ఈస్ ఫ్రేజ్. నెక్స్ట్ వన్ ఈస్ క్లాజ్. క్లాజ్ అంటే ఏంటంటే ఏ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ కాంబినేషన్. క్లాజ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, రెండు కూడా
ఈ క్లాజ్లో ఉంటాయి. దట్ ఈస్ క్లాజ్. ఫ్రేజ్ అంటే సబ్జెక్ట్ అయినా వెర్బ్ అయినా ఏదో ఒకటే ఉంటుంది. క్లాజ్లో సబ్జెక్టు వెర్బ్ రెండు కూడా ఉంటాయి. క్లాజ్లో ఒక రెండు రకాలు ఉన్నాయి, ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా ఉండే వాక్యాలు క్లాజెస్ ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పివి నరసింహారావు సార్ క్యాన్ స్పీక్ 17 లాంగ్వేజెస్. అంటే పివి నరసింహారావు గారు 17 భాషలు మాట్లాడగలరు. హూ ఇస్ దిస్ పివి నరసింహారావు? హీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లైక్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు లాగే ఇతను కూడా ప్రైమ్ మినిస్టర్. ఇతను ఎన్నో ప్రైమ్ మినిస్టర్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, వాక్యం అనేది ఇండిపెండెంట్గా ఉంది, అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చే స్వతంత్రంగా గల వాక్యము. సో దిస్ ఈజ్ an ఇండిపెండెంట్ క్లాజ్. నెక్స్ట్ వన్ ఈజ్ డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ క్లాజ్ అంటే వేరే క్లాజ్ పైన ఆధారపడే క్లాజ్నే డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా ఉండడం, డిపెండెంట్ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, when teacher entered into the class, DPN was sleeping. చూడండి, టీచర్ ఎంటర్డ్ ఇంటూ ది క్లాస్ అంటే టీచర్ క్లాస్లోకి వచ్చాడు, డిపిఎన్ నిద్రపోతున్నాడు. ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి, టీచర్ రావడము, డిపిఎన్ నిద్రపోవడం. జస్ట్ ఇగ్నోర్ దిస్ సెకండ్ లైన్. ఈ రెండో లైన్ని ఒకసారి లేదనుకోండి. అప్పుడు when teacher entered into the class, టీచరు క్లాస్కి వచ్చినప్పుడు అని అర్థాన్ని ఇస్తుంది. అప్పుడు అది కంప్లీట్ అయిందా సెంటెన్స్? లేదు. అంటే టీచర్ వచ్చినప్పుడు అంటే వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎవరైనా ఏం చేస్తున్నారా, ఎవరైనా మాట్లాడుతున్నారా అనేది మనకి ఇంకా కంప్లీట్ కాలేదు. సో డిపిఎన్ వాజ్ స్లీపింగ్ అనేది ఇండిపెండెంట్ క్లాజు, when teacher entered into the class అనేది డిపెండెంట్ క్లాజ్. మరొక ఎగ్జాంపుల్, he got 2000 rupees note while he was jogging in the morning. తెల్లారి జాగింగ్కి ఒక అతను వెళ్ళారు, అతనికి 2000 రూపాయల నోటు దొరికింది. 2000 రూపాయల నోటు దొరికింది. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ సెంటెన్స్. తెల్లవారుజామున జాగింగ్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి వదిలేసాం అనుకోండి, మనకి క్యూరియాసిటీ ఉంటుంది. ఓకే, వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వాడు పడ్డాడా లేకపోతే ఇంకెవరైనా ఎదురయ్యారా అనేది మనకి తెలియదు. అక్కడ ఒక ఇన్కంప్లీట్ సెన్స్ వచ్చింది. సో వైల్ హీ వాజ్ జాగింగ్ ఇన్ ద మార్నింగ్ అనేది డిపెండెంట్ క్లాజ్, హీ గాట్ 2000 రూపీస్ నోట్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్. చూడండి, క్లాజ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. వెర్బ్ సబ్జెక్ట్ ఉంటుంది, దట్ ఈస్ క్లాజ్. క్లాజ్లో రెండు రకాలు ఉన్నాయి, డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు. డిపెండెంట్ క్లాజ్ అంటే వేరే క్లాజ్ పైన ఆధారపడేది, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే వేరే క్లాజెస్ యొక్క అవసరం లేనిది. ఫైనల్గా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరో నన్ను డిస్టర్బ్ చేశారు అన్నది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. నేను క్లాస్ చెప్తున్నప్పుడు అనేది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. While I was teaching a lesson, someone disturbed me. నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరో నన్ను డిస్టర్బ్ చేశారు అనేది ఇండిపెండెంట్ క్లాజు. నేను క్లాస్ చెప్తున్నప్పుడు అనేది డిపెండెంట్ క్లాజ్. నెక్స్ట్ వన్ ఈజ్ సెంటెన్స్. A sentence is a group of words which makes sense. సెంటెన్స్ అంటే వాక్యం. వాక్యం అంటే ఏంటంటే అర్థాన్నిచ్చే పదాల సమూహమే వాక్యం. వాక్యాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్. జనరలీ దీస్ ఆర్ స్టేట్మెంట్స్ విచ్ స్టేట్స్ ఆర్ డిక్లేర్ ది ఫ్యాక్ట్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ నథింగ్ బట్ స్టేట్మెంట్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే అవి స్టేట్మెంట్స్, అవి ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ అపియర్ వైట్. పాలు తెల్లగా కనిపిస్తాయి అనేది ఒక స్టేట్మెంట్, అదొక ఫ్యాక్ట్, అది ఒక సత్యం. సో మనం
స్టేట్మెంట్స్ని సత్యాల్ని రిప్రజెంట్ చేసే సెంటెన్సెస్ అన్నీ కూడా డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఆవుల్లో రకాలు ఉంటాయి కానీ అవి ఇచ్చే పాలన్నీ కూడా తెల్లగానే ఉంటాయి. గేదెలు నల్లగా ఉంటాయి కానీ గేదెలు ఇచ్చే పాలు తెల్లగా ఉంటాయి. సో మిల్క్ అనేది తెల్లగా ఉంటుంది అనేది ఒక నిత్య సత్యం. నిత్య సత్యాలను తెలియజేసే వాక్యాలన్నీ కూడా డిక్లరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ది అర్త్ రివాల్వ్స్ అరౌండ్ ది సన్. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది ఒక స్టేట్మెంట్, అనేది ఒక ఫ్యాక్ట్, సత్యం. అవునా కదా? సో ఇవన్నీ మన స్టేట్మెంట్స్, ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ వర్గానికి చెందుతాయి. నెక్స్ట్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ ఇంటరాగేట్ చేయడం అంటే క్వశ్చన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, వై డస్ మిల్క్ అపియర్ వైట్? పాలు తెల్లగా ఎందుకు కనిపిస్తాయి అని దాని అర్థం. పాలు తెల్లగా కనిపించడానికి అందులో ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ వల్ల పాలు అనేవి తెల్లగా కనిపిస్తాయి. మీకు ఆ ప్రోటీన్ ఏంటో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి కాదండి, క్వశ్చన్ చేయడం. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఏమొస్తాయంటే దీస్ మే బి ఆర్డర్స్ అవ్వచ్చు, కమాండ్స్ అవ్వచ్చు, రిక్వెస్ట్స్ అవ్వచ్చు, అడ్వైజెస్ అవ్వచ్చు, సజెషన్స్ అవ్వచ్చు, ఇంకేమైనా అవ్వచ్చు. ఆర్డర్స్ అన్న కమాండ్స్ అన్న ఆజ్ఞాపించడం, ఇది చేయు అది చేయు అని మనం చెప్పడాన్ని ఆర్డర్స్ లేదా కమాండ్ చేయడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అని అంటారు కదా టీచర్స్, దట్స్ ఎన్ ఆర్డర్, దట్స్ ఎ కమాండ్. రిక్వెస్ట్ అంటే బ్రతిమాలడం. ఫర్ ఎగ్జాంపుల్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్? నీ పెన్ ఇస్తావా? రిక్వెస్ట్ చేయడం. అడ్వైజ్ అంటే సలహా ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ట్రై టు లెర్న్ ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్పడాన్ని అడ్వైజ్ అంటాం. సజెషన్ అంటే ఏదైనా ఒక దాన్ని సజెస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే డిపిఎన్ టాక్స్ అండ్ షేరింగ్ యూట్యూబ్ ఛానల్ చూడు అనేది సజెషన్ అవుతుంది. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ ఆర్డర్, వాట్ ఈస్ కమాండ్, వాట్ ఈస్ రిక్వెస్ట్, వాట్ ఈస్ అన్ అడ్వైస్, వాట్ ఈస్ ఎ సజెషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏం లేదు, ఆర్డర్స్ని రిప్రజెంట్ చేసేవి, కమాండ్స్ రిప్రజెంట్ చేసేవి, రిక్వెస్ట్ చేసేవి, అడ్వైజెస్ ఇచ్చేవి, సజెషన్స్ ఇచ్చేవి, ఇటువంటివన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ వర్గానికి కిందకి వస్తాయి. ది లాస్ట్ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. దీస్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ ఎ పర్సన్. ఇవి ఒక పర్సన్ యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్స్ని తెలియజేసే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. లైక్ ఇంటర్జెక్షన్స్లో సింగిల్ వర్డ్స్ ఉంటాయి, ఇక్కడ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. బికాస్ దీస్ ఆర్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, హౌ వండర్ఫుల్ ఇట్ ఈజ్, ఎంత అద్భుతంగా ఉంది. నెక్స్ట్, వాట్ ఏ లవ్లీ రెయిన్బో, అంటే ఎంత సుందరమైన హరివిల్లు. హౌ హాట్ ఇట్ ఈస్ టుడే, ఈరోజు ఎంత వేడిగా ఉంది. ఇవన్నీ ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, సడన్గా మనకి వచ్చే కొన్ని ఫీలింగ్స్ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించే సెంటెన్సెస్ అన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కిందకి వస్తాయి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చివరన ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది, అది పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చివరన క్వశ్చన్ మార్క్ని పెట్టడం మర్చిపోకూడదు. డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఎండ్న ఫుల్ స్టాప్ పెట్టడం మర్చిపోకూడదు. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. Let us recap what we have been discussing so far for few minutes. మనం ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి తెలుసుకుంటున్నాం. ఫ్రేజ్ అంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వవు. అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది లేదా వెర్బ్ ఉంటుంది. రెండు అయితే అందులో ఉండవు. రెండు ఉంటే అది క్లాజ్ అవుతుంది. క్లాజ్లో ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. ఇండిపెండెంట్ క్లాజ్ అనేవి పూర్తి అర్థాన్ని ఇస్తాయి, డిపెండెంట్ క్లాజ్ అనేవి కొంత అర్థాన్ని మాత్రమే ఇస్తాయి. సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్. అర్థాన్ని ఇచ్చే పదాల సమూహమే వాక్యం. అందులో డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్ అంటే
స్టేట్మెంట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్, సజెషన్స్, రిక్వెస్ట్స్, అడ్వైజెస్ని రిప్రజెంట్ చేస్తాయి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే సడన్ ఫీలింగ్స్ని రిప్రజెంట్ చేసే వాక్యాలని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. చూడండి, ఇండిపెండెంట్ క్లాజ్ కెన్ బి సెంటెన్స్. ఇండిపెండెంట్ క్లాజ్ అనేది సెంటెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఇండిపెండెంట్ క్లాజ్ అనేది పదాల సమూహమే, సెంటెన్స్ అనేది కూడా పదాల సమూహమే. ఇది పూర్తార్థాన్ని ఇస్తుంది, సెంటెన్స్ అనేది కూడా పూర్తార్థాన్ని ఇస్తుంది. సో ఇండిపెండెంట్ క్లాజ్ కెన్ బి సెంటెన్స్. So this is all about phrase, clause and sentence and the main difference between them. I hope you understood this concept. As I said every time, do like if you like, do share if you feel like these videos will help someone else. Do subscribe to our channel. నేను ఎప్పుడు చెప్పిన విధంగానే మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం లేదు. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా ఒక కొత్త వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫర్ గెటింగ్ ఇమీడియట్ నోటిఫికేషన్స్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. నాకున్న కొంత ఫ్రీ టైంలో కొంత సమయాన్ని ఇలా ఇంగ్లీష్ పైన వీడియోస్ చేయడానికి ఉపయోగిస్తున్నాను. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీలైనంత ఎక్కువ మంది ఇంగ్లీష్ నేర్చుకుంటారు అని. నా ఆబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేసే బాధ్యత మీదే. సో ఈ వీడియోస్ని వీలైనంత ఎక్కువ మందికి చేరే విధంగా చేసే బాధ్యత మీదే. ఐ డూ మై వర్క్, ఐ హోప్ యూ డూ యువర్ వర్క్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ DPN, your well wisher, signing out until we meet again.